హలో, నేను మీ సిఎస్‌రావు. గూగుల్ కంపెనీ అంటేనే ఒక పెద్ద కంపెనీ. అది ఈ మధ్యకాలంలో లే ఆఫ్స్‌ని బాగా భారీ ఎత్తున ప్రకటించేసింది. చాలామంది ఉద్యోగులను తీసేస్తుంది. ఆ కంపెనీ కాదు, దిగ్గజ కంపెనీలు అనేకం ఉద్యోగాలను తీసివేస్తూ ఉన్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాల కోత భారీగా పడింది. దానికి కారణం ఏంటంటే వస్తు సేవలకు సంబంధించినటువంటి ఇవి తగ్గిపోతున్నాయి. దీంతో ఆ కంపెనీలు లే ఆఫ్స్‌ని ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక న్యూస్ నాకు తారసపడింది. ఏంటంటే అది గూగుల్ కంపెనీలో మేకలు, ఆ కంపెనీ మేకలను నమ్ముకొని భారీగా లాభం గడించింది అనే ఒక న్యూస్ నాకు సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని సైట్స్లో లభించింది. అసలు ఏంటి గూగుల్ ఏంటి, మేకలు నమ్ముకోవడం ఏంటి, అసలు గూగుల్ క్యాంపస్లో మేకలు ఉండటం ఏంటి, ఆ కంపెనీ పరిస్థితి అలా ఉంటే ప్రపంచంలో ఉండేటువంటి మిగతా దిగ్గజ కంపెనీల పరిస్థితి ఏంటి అనే ఒక అనుమానం వచ్చి నేను మరింత లోతుగా సెర్చ్ చేసేటువంటి ప్రయత్నం చేశాను. దాంతో నిజంగానే గూగుల్ మేకలు నమ్ముకుంది. కాకపోతే ఐటీ సెక్టార్ నుంచి తప్పుకొని వస్తు సేవల నుంచి సేవల రంగం నుంచి తప్పుకొని గొర్రెలను అయితే కాసుకోవట్ల, మేకలను కాసుకోవట్ల. కాకపోతే అనివార్యంగా ఆ పని చేయాల్సి వచ్చింది ఆ కంపెనీ. ఏంటి అని అంటే అక్కడ నాకు దొరికినటువంటి సమాచారం నేను చదివి మీకు వినిపిస్తాను. గూగుల్ కంపెనీ ఎలా మేకలు నమ్ముకొని లాభాలను గడించింది అనేది. నిజంగానే గూగుల్ కంపెనీ మేకల్ని అమ్ముకుంది. ఎలా అమ్ముకుంది, ఎందుకు అమ్ముకుంది, ఏ ప్రాంతంలో అమ్ముకుంది, ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అనే దాని మీద నాకు ఒక ఆర్టికల్ దొరికింది. దాన్ని మీకు చదివి వినిపిస్తాను. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇది 2009లో, ఇది కొంచెం క్లోజప్లో చూపిస్తే ఈ న్యూస్ కూడా బాగుంది, చదువుతాను. 2009లో అమెరికాలోని కాలిఫోర్నియాలో గ్రేజింగ్ అనే కంపెనీని గూగుల్ టేక్ ఓవర్ చేసుకుంది. గ్రేజింగ్ అనే కంపెనీని. ఈ గ్రేజింగ్ అనే కంపెనీకి మౌంటైన్ వ్యూ ప్రాంతంలో పెద్ద క్యాంపస్ ఉంది. ఆ క్యాంపస్ను టేక్ ఓవర్ చేసుకోవడంతో అక్కడి నుంచి గూగుల్ తన కార్యకలాపాలను మొదలుపెట్టింది. అయితే మౌంటైన్ వ్యూ అనేది అతి పెద్ద క్యాంపస్. అది గుట్ట మీద ఉంది. పచ్చిగడ్డి విపరీతంగా ఉంటుంది. దానిని తొలగించాలంటే అధునాతన యంత్రాలు కావాలి. అవి నడవాలంటే ఇంధనం కావాలి. ఇదంతా ఎందుకని భావించినటువంటి గూగుల్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. 200 బోర్డర్ కోలీ రకానికి చెందిన మేకలని కొనుగోలు చేసింది. వాటిని పర్యవేక్షించడానికి ఒక కాపరిని నియమించింది. గూగుల్ క్యాంపస్లో ప్రతిరోజు 200 మేకలు వచ్చి గడ్డిని మేసాయి. వాస్తవానికి ఈ గడ్డిని కత్తిరించడానికి లాన్ మవర్లు ఉపయోగించవచ్చు. అయితే అవి కాలుష్యాన్ని ఎదజల్లుతాయి కాబట్టి గూగుల్ ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. మేకలు గడ్డి, కలుపు మొక్కలను తింటాయి. పైగా అవి ఆ పరిసర ప్రాంతాల్లోనే పెంటలు వేస్తాయి. దీనివల్ల నేల సారవంతం అవుతుంది. అయితే ఈ విషయాన్ని గూగుల్ అప్పట్లో ఓ బ్లాగ్లో పోస్ట్ చేసింది. బోర్డర్ కోలీ మేకలు క్యాంపస్ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దాయి. గడ్డి మొక్కలను, కలుపు మొక్కలను తినేశాయి. అంతేకాదు కాలుష్యాన్ని తగ్గించాయి. శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించాయి. ఈ స్థిరమైనటువంటి నిర్ణయం అనుకూల ఫలితాలను ఇచ్చింది. ఆ మేకలను అమ్మినందుకు భారీ ఆదాయం వచ్చింది అని గూగుల్ పేర్కొంది. ఇది దాని హిస్టరీ. గూగుల్ ఎందుకు మేకలను కొనింది? 200 కోలీ మేకలను కొని అక్కడ యంత్రాలను ఉపయోగించకుండా గ్రాస్ కటింగ్ యంత్రాలని ఈజీగా అక్కడ క్యాంపస్ని శుద్ధి చేసుకుందంట. ఆ తర్వాత 200ని అమ్మేశారట. ఇంకా అమెరికాలో అడవి మంటలను నివారించేందుకు, వృక్ష సంపదను కాపాడేందుకు మేకలు తినే మేతను ఉపయోగిస్తున్నారు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చోటు చేసుకున్న మంటలను అదుపులోకి తీసుకురావడానికి మేకలు తినే గడ్డిని ఉపయోగించారు. ఇవి ఈ క్యాంపస్లో ఉన్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ న్యూస్ చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే నిజంగానే గూగుల్ వాళ్ళు మేకలు పెంచుకొని అమ్మడం మొదలుపెట్టారేమో, సాఫ్ట్వేర్ రంగం దెబ్బతింది కాబట్టి మరి గూగులే ఈ పని చేస్తే మిగతా కంపెనీల పరిస్థితి ఏంది అనుకున్నా.
కానీ అలా కాదు, అనివార్యంగా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి కంపెనీని, టేక్ ఓవర్ చేసినటువంటి కంపెనీని, ఆ కంపెనీకి సంబంధించిన క్యాంపస్ని శుద్ధి చేయడానికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం జరిగింది. ఆ వినూత్నమైన ఆలోచనలో భాగంగానే ప్రత్యేకమైనటువంటి రకంగా ఉన్నటువంటి మేకలను కొనుగోలు చేసి వాటిని కేవలం గ్రాస్ తినడానికి మాత్రమే ఉపయోగించి క్యాంపస్ను శుద్ధి చేశారు. తర్వాత వాటిని అమ్ముకున్నారు. ఇది న్యూస్. కాకపోతే ఈ న్యూస్ విన్న తర్వాత అసలు సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటి ప్రపంచవ్యాప్తంగా అనేటువంటి అనుమానం వస్తుంది. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ తీసుకోండి, ఇన్ఫోసిస్ తీసుకోండి, గూగుల్, అలాగే రకరకాలు మైక్రోసాఫ్ట్ కంపెనీ, తర్వాత అమెరికన్ బేస్డ్ కంపెనీస్, చాలా కంపెనీలు లేఆఫ్స్ని ప్రకటిస్తున్నాయి. పైగా ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ నిర్ణయం తీసుకున్న తర్వాత కెనడాలో ఉండేటువంటి కంపెనీలు ఆల్రెడీ అఫీషియల్గా ఏప్రిల్ 4వ తారీఖు నుంచి మూసివేత కార్యక్రమానికి దిగుతున్నాయి. ఒక 10 రోజుల పాటు అసలు కంపెనీలను మూసివేసి ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నాయి. కారణం ఏంటంటే ఈ రెసిప్రోకల్ ట్యాక్స్ కారణంగా అమెరికాకి ప్రొడక్ట్స్ని ఎగుమతి చేసేటువంటి దేశాలు భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఆ క్రమంలో నష్టాలను భరించలేనటువంటి పరిస్థితుల్లో కంపెనీలు క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి. ఎందుకనంటే నష్టాలను భరించాలని అంటే కనుక ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలి. ఇప్పుడు అమెరికా ఏదైతే వాళ్ళు దిగుమతి సుంకాన్ని వేస్తున్నారో ఆ దిగుమతి సుంకానికి సమానంగా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి. అది జరగాలంటే ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ని తగ్గించాలి, అంటే ఉద్యోగాల్ని తొలగించాలి. ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది ఉపయోగించుకోవాలి. సో ఇప్పుడు అదే చేయడానికి కంపెనీలకు సంబంధించిన యాజమాన్యాలు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే కొన్ని లక్షల ఉద్యోగాలు పోబోతున్నాయి అన్నమాట ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా. సో రాబోయేటువంటి రోజుల్లో గూగుల్ మేకలు మేపుకుందనే న్యూస్ మనం వింటున్నాం కదా. బహుశా రాబోయేటువంటి రోజుల్లో మిగతా కంపెనీలు కూడా కాస్ట్ కటింగ్ అనేదాన్ని, ఇప్పుడు గూగుల్ వాళ్ళు ఏం చేశారు, ఆ క్యాంపస్లో ఎక్కువ ఖర్చు అవుతుంది, కాలుష్యం, యంత్రాలకి ఇంధనం ఖర్చు అవుతుంది, అలాగే కాలుష్యం వెదజల్లుతుంది, శబ్ద కాలుష్యం కూడా వస్తుంది అని భావించి వాళ్ళు కాస్ట్ కటింగ్ కింద మేకలను పెంచుకున్నారు. అదంతా నీట్గా చేసిన తర్వాత మళ్ళీ మేకలను నమ్ముకున్నారు. బహుశా ఇది గూగుల్ వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ప్రపంచంలో ఉండేటువంటి కార్పొరేట్ సంస్థలు అన్నిటికి కూడా రావచ్చు రాబోయేటువంటి రోజుల్లో, కాస్ట్ కటింగ్ పాలసీని కనుక ఇంప్లిమెంట్ చేస్తే. సో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐటీ మాంద్యం నెలకొంది. ఇండియాలో కూడా రెసిప్రోకల్ ట్యాక్స్ కారణంగా ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యేటువంటి సాఫ్ట్వేర్లకు కూడా అక్కడ ట్యాక్స్ చేస్తారు. సెమీ కండక్టర్స్ కూడా ట్యాక్స్ అయిపోతున్నారని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు సెమీ కండక్టర్స్కి లేదన్నారు, ఇప్పుడు దానికి కూడా వేసేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి 10% నుంచి 27% వరకు డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ పడుతుంది, ఇంపోర్ట్ ట్యాక్స్ అక్కడ అమెరికాలో. కాబట్టి దాని యొక్క ప్రభావం ప్రధానంగా ఐటీ సెక్టర్ మీద పడితే భారతదేశంలో ఉండేటువంటి ఐటీ సెక్టరు కుప్పగొలుతుంది. దాంతో ఆర్థిక వ్యవస్థకు సింహభాగాన మేజర్ షేర్గా జీడిపిలో ఉన్నటువంటి ఐటీ రంగం కుదేలైతే ఒక్కసారిగా కుప్పగొలేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి, ఉద్యోగాలు పోతాయి. మరి ఇది ఈ న్యూస్ చూసిన తర్వాత గూగుల్ లాగా మిగతా కంపెనీలు కూడా మేకలు మేపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా, లేదంటే తాత్కాలికంగా ఈ మాంద్యం లేదంటే ఈ రేషన్ పీరియడ్ ఉందా, మళ్ళీ రివోక్ అయ్యేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. ఆర్థిక నిపుణులు అయితే ప్రపంచమే మాంద్యంలోకి నెట్టబడుతుందని అంటున్నారు. మరి మీకు ఏమనిపిస్తుంది ప్రాక్టికల్గా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే గూగుల్ కంపెనీ మేకల్ని మేపింది కదా, దాని మీద మీరేమంటారు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.